Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం మైక్రోపెనిస్ అంటే ఏంటి, అసలు మైక్రోపెనిస్ అనేది నిజంగా ఉంటుందా, ఉంటే దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. మైక్రోపెనిస్ అంటే అంగం చిన్నగా ఉండడాన్ని మైక్రోపెనిస్ అంటాం. చాలా మందిలో ఇది ఒక కామన్ అపోహ లేకపోతే కామన్ భయం. నా అంగం చిన్నగా ఉంది అని చాలా కామన్గా అంటాం. ఎప్పుడైనా నార్మల్ అంగం పీనైల్ లెంత్ అనేది మోర్ దాన్ 3 inches ఉంటే అది నార్మల్ పెనిస్ కింద కన్సిడర్ చేస్తాము. ఒకవేళ 3 inches కంటే తక్కువగా ఉంటేనే దాన్ని మీరు అంగం చిన్నగా ఉందని మనం అనుకోవచ్చు. ఇది 2 types ఆఫ్ ప్రజెంటేషన్స్లో ఉంటుంది. అదే యంగ్స్టర్స్లో అంటే 6 to 12 మధ్యలో అబ్బాయిల్లో అయితే అంగం చాలా చిన్నగా ఉందని చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తుంటారు. సో చాలా వరకు వీళ్ళకి ఎట్లా అంటే మన గ్రోత్ సర్జ్ అంటే ఆటోమేటిక్గా వీళ్ళు ప్యూబర్టీ హిట్ అయినప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి సైజ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో అంగం చాలా చిన్నగా ఉంటే తప్ప దాన్ని మైక్రోపెనిస్ అనం. 3 inches కంటే ఎక్కువగా ఉంటే ఇది అబ్సల్యూట్లీ నార్మల్. అదే పెద్దగా అయిన వాళ్ళు ఒక నార్మల్ టీనేజ్ బాయ్ నుంచి ఒక 20 years పర్సన్లో తీసుకున్నట్టయితే చాలామందికి ఇది ఒక భయంలా ఉంటుంది. నాకు అంగం చాలా చిన్నగా ఉంది, పక్కన ఇప్పుడు నేను ఫ్రెండ్స్తోని టాయిలెట్ పోతున్నాను, వాడిది చూసి నేను చాలా చిన్నగా ఉంది అనుకోండి. చాలామంది నా దగ్గర ఇదే కంప్లైంట్తో వస్తుంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 3 inches కంటే ఎక్కువ ఉంటే పర్ఫెక్ట్లీ నార్మల్. సెక్స్ చేయడానికి 3 to 4 inches ఉంటే అది కూడా సరిపోతుంది. ఎందుకంటే ఫీమేల్స్లో 3 inches కంటే ఎక్కువ ఎంత ఉన్నా కానీ వాళ్ళకి సెన్సేషన్ ఉండదు. కాబట్టి మీకు 3 inches ఉన్నా 30 inches ఉన్నా సెక్స్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. సెక్స్లో మీరు ఎంజాయ్ చేయడానికి దీనివల్ల ఎక్కడ ఏది తగ్గదు. చాలా వరకు కేసెస్లో అలా ఎట్లా ఉంటుంది అంటే అంగం పైన ఉండే ఫ్యాట్ సూప్రాప్యూబిక్ ఫ్యాట్ అంటాం. ఈ సూప్రాప్యూబిక్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల అంగం చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇలా చిన్నగా అయిపోతుంది. కానీ యాక్చువల్లీ ఈ ఫ్యాట్ లేకుంటే వాళ్ళకి అంగం చాలా పెద్దగా ఉంటుంది. చాలా వరకు కేసెస్లో ఇలా ఉంటుంది. కాబట్టి మనకు చిన్నగా ఉందని మనం ఒక కామన్గా అనుకుంటాం. ఇలాంటి వారిలో నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తే, నార్మల్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సూప్రాప్యూబిక్ ఫ్యాట్ తగ్గిపోయి మీకు పీనస్ లెంత్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కాస్మెటిక్గా కావాలనుకున్నప్పుడు ఈ సూప్రాప్యూబిక్ ఫ్యాట్ని మేము తీసేస్తే ఆటోమేటిక్గా మీకు అంగం సైజ్ అనేది నార్మలైజ్ అవుతుంది. సో అంగం ఎవరికి చిన్నగా ఉండదు. చిన్నగా ఉండే కేసెస్ని మైక్రోపెనిస్ అంటాం. మైక్రోపెనిస్ అనేది చాలా రేర్గా ఉంటుంది. 1,00,000లో 1% ఉంటుంది. కాబట్టి మైక్రోపెనిస్ అనేది అంత కామన్గా చూడం. ఎక్కువ శాతం కారణం జెనెటిక్ లోపాల్లో ఉండవచ్చు, లేకపోతే టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీలు ఉండవచ్చు. అన్లెస్ అండ్ అంటిల్ అది ప్రూవెన్ అయితే తప్ప మైక్రోపెనిస్ అనే కండిషన్ జనరలీ ఎవరిలో ఉండదు. ఉంటే కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. దానికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్స్ ఇవ్వగానే ఆటోమేటిక్లీ ఈ పెనిస్ సైజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.